మీరు ఈ టైటిల్స్ చూసే ఉంటారు కదా. ఐ సర్వైవ్ 50 hours ఇన్ ఎ కఫిన్, ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ జీరో టు కరోడ్పతి విత్ ఇన్ 10 days. ఐ బిల్ట్ ఎ కంప్లీట్ 5 story బిల్డింగ్ విత్ ఇన్ 10 days. ఎస్, ఎస్, యూఆర్ రైట్. ఐఎమ్ కమింగ్ టు ద రైట్ పాయింట్. సో ఈ టైటిల్స్కి, ఈ హుక్ పాయింట్స్కి, దాంట్లో నుంచి వచ్చే థంబ్నెయిల్కి అసలు ఈ మూడింటి మధ్య ఉండే ఆ రిలేషన్ ఏంటి, అండ్ హౌ ఎగ్జాక్ట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వర్క్. అసలు ఈ హుక్ పాయింట్స్ రాసేది ఎవరు? నిజంగానే కంటెంట్ క్రియేటరే రాస్తాడా, లేదా సపరేట్ టీం ఉంటుందా? లెట్స్ డిస్కస్ ఎవ్రీథింగ్. అండ్ అసలు ఈ హుక్ పాయింట్స్ అన్నది నిజంగానే అంత యూజ్ అవుతాయా అన్నది కూడా మనం మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్. Hello everyone and welcome to the channel Millionaire Daddy, and I am Pavan. Alright, let's get into the chapter 1, the introduction. సో బేసికలీ ఇంట్రడక్షన్ అనే కాదు కానీ అసలు ప్రతి ఒక్క యూట్యూబర్ అసలు వాళ్ళ మెయిన్ గేమ్ ఏమనుకుంటారు తెలుసా? ఎప్పుడైతే యూట్యూబ్లోకి వస్తారో వీడియో బాగుంటే చాలు ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి అని ఒక అజంప్షన్లో ఉంటారు. అండ్ డెఫినెట్లీ ఇట్స్ రాంగ్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు అంటే హుక్ ఈజ్ ద కంప్లీట్ డెఫినేషన్ ఆఫ్ యువర్ వీడియో. ఎస్, యు ఆర్ రైట్. నీ హుక్ పాయింట్ బాగుంది అంటే వ్యూస్ వస్తాయి. నీ హుక్ పాయింట్ బాగుంది అంటే నీ టైటిల్ థంబ్నెయిల్ బాగుంటుంది. ఎందుకంటావా? లెట్ మీ టెల్ యూ. హుక్ పాయింట్ ప్లస్ యువర్ థంబ్నెయిల్ నీ క్లిక్ రేట్ని పెంచుతుంది, నీ సిటిఆర్ బూస్ట్ చేస్తుంది. నీ సిటిఆర్ బూస్ట్ అయ్యాక ఈ వీడియో ఓపెన్ చేయగానే దెర్ ఈజ్ నథింగ్, జస్ట్ ర్యాండమ్గా నువ్వు మాట్లాడితే దెర్ ఈజ్ నో హుక్ పాయింట్. సో ఎవరు హుక్ అవ్వరు నీ వీడియోకి. దట్ ఈస్ ద రీజన్ థంబ్నెయిల్, టైటిల్ అండ్ హుక్ పాయింట్ అన్నది ఒక కంప్లీట్ సిరీస్. ఇట్స్ లైక్ ఎ రూట్ మ్యాప్. నీకు ఈ 3 పాయింట్స్ బాగున్నాయి అంటే నీ వీడియో బాగుంటుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. మీరు ఎంత పెద్ద కంటెంట్ క్రియేటర్ అయినా చూడండి, దే హ్యావ్ ఎ సపరేట్ హుక్ స్ట్రాటజిస్ట్. నమ్మట్లేదు కదా? ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకే ఐడియా వస్తుంది. ఇది ఒక రోల్ కూడా ఉంటుందా అన్నది ఒక షాక్ అవుతే డెఫినెట్లీ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. హుక్స్ రాయడానికి ఒక స్టోరీలో దే విల్ హ్యావ్ ఏ క్రియేటర్ ఫర్ దట్. వాళ్ళకు ఒక పర్సన్ ఉంటాడు. పిఆర్ టీమ్స్లో కూడా అంతే, ఎంసీఎన్ కంపెనీస్లో కూడా అంతే. స్ట్రాటజీస్ రాయడానికి, హుక్ పాయింట్స్ రాయడానికి దే యూస్ టు హ్యావ్ ఎ టీమ్ ఫర్ దిస్ సపరేట్లీ. నేను వర్క్ చేస్తున్నప్పుడు కూడా మేము రాసిన దానికి మళ్ళీ మా హెడ్ ఆఫ్ ద పర్సన్, మా పైన ఎవరైతే ఉన్నారో దే యూస్ టు డూ ద క్వాలిటీ చెక్. ఇది ఒక సంథింగ్, ఒక రియల్గా ఒక ప్రోడక్ట్ వైజ్ ఒక ఎంఎన్సీ కంపెనీలో ఎలా జరుగుతుందో అలా ఉండేది దీంట్లో కూడా. Alright, let's getting into the second step. Let's go into chapter 2 and discuss further more. Alright, chapter 2, the real game. Alright, the real game అని ఎందుకు అంటున్నా అంటే, see, let me tell you one thing. ఈ హుక్స్ వెనుకున్న జీనియస్ పేరు కూడా నేను మీకు చెప్తాను. బట్ బిఫోర్ దట్ లెట్ మీ టెల్ యూ వై ఐ హ్యావ్ టోల్డ్ దిస్ రియల్ గేమ్. నేను రియల్ గేమ్ అని ఎందుకు అంటున్నా అంటే, సి లిటరలీ మన ఇండియాలో డెఫినెట్లీ రెవల్యూషన్ అన్నది వచ్చింది. బట్ కంపేర్ టు ద అదర్ కంట్రీస్, మీరు యూఎస్ చూసుకున్న, యూకే, వేరే కంటెంట్ క్రియేటర్స్ని చూసుకుంటే, దిస్ పర్టికులర్ పీపుల్ రియల్లీ సీ దిస్ హుక్ పాయింట్ యాజ్ అన్ హాలీవుడ్ టీజర్. లిటరలీ ఎస్, వాళ్ళ హుక్ పాయింట్ దేంతో మ్యాచ్ చేస్తారంటే ఒక హాలీవుడ్ టీజర్తో మ్యాచ్ చేస్తారు. ఎందుకంటే ఆ లెవెల్, ఆ హుక్ పాయింట్కి అంత రేంజ్ ఉంది అంటేనే వీళ్ళు బరిలోకి దిగుతారు. నేను చెప్తా అసలు దీన్ని ఎలా అంటున్నారు, ఏం చూస్తారు దీంట్లో అంటే, దీంట్లో మెయిన్ థింగ్ సైకాలజికల్గా ఫస్ట్ థింగ్ టెస్టబుల్, క్లిక్కబుల్, అండ్ ద మెయిన్స్ చాలామందికి తెలియంది బిహైండ్ ద స్క్రీన్ ఈ టైటిల్స్ అన్నిటిని ఆల్రెడీ వీళ్ళు ట్రై చేసి ఉంటారు, రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారు. లెట్ మీ టెల్ యూ ద జీనియస్ బిహైండ్ దిస్. హిజ్ నేమ్ ఇస్ జేక్ థామస్. ఈ జేక్ థామస్ అనే పర్సన్కి క్రియేటర్ హుక్స్ అనే ఒక న్యూస్ లెటర్ ఉంది. ఈజ్ హ్యావింగ్ ఎ న్యూస్ లెటర్ పేజ్ అండ్ లిటరలీ యూ వోంట్ బిలీవ్, అలీ అబ్దాల్, మిస్టర్ బీస్ట్ అండ్ మెనీ లిటరలీ బిగ్ షాట్స్ అందరూ ఇతన్ని ఫాలో అవుతారు. ఇతను క్రియేట్ చేసిన హుక్ పాయింట్స్ని వీళ్ళు రివర్స్ ఇంజనీరింగ్ చేసి, వీళ్ళ టీం రివర్స్ ఇంజనీరింగ్ చేసి దాన్ని వీళ్ళు యూజ్ చేసుకుంటారు వాళ్ళ వీడియోస్కి.
అండ్ యూ డోంట్ బిలీవ్, వీళ్ళకంటూ ఒక స్పెషలిస్ట్ ఉంటాడు వేర్ దే ఎర్న్ లిటరలీ 70,000-80,000. నేను ఐఎన్ఆర్లో చెప్తున్నా, పర్ మంత్ 70,000-80,000 వస్తుంది వాళ్ళకి జస్ట్ ఫర్ రైటింగ్ దిస్ హుక్ పాయింట్స్. మీరు నమ్మట్లే కదా, నిజంగా ఒక్కసారి మీరు సర్వే చేయండి, మీకు ఐడియా వస్తుంది. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్లో వర్క్ చేసే కాబట్టి నాకు ఐడియా ఉంది. అండ్ లెట్ మీ టెల్ యూ సంథింగ్, అసలు ఈ హుక్ పాయింట్స్ ఫార్ములా ఎలా వర్క్ అవుతుంది అంటారా? లెట్ మీ టెల్ యూ. చాప్టర్ 3, వాట్ ఈస్ దిస్ హుక్ ఫార్ములా అంటే, హుక్ ఫార్ములాలో మల్టిపుల్ ప్యాటర్న్స్ ఉంటాయి మనకి. ప్యాటర్న్స్ ఏంటి అంటే నథింగ్ బట్, లెట్స్ కన్సిడర్ నువ్వు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నావు. ఆ ఎక్స్ప్లెనేషన్ని నువ్వు ఒక 100 విధాలుగా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, 100 విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, రైట్? వీటిని ఒక డిఫరెంట్ ప్యాటర్న్స్ నువ్వు చెప్పొచ్చు. ఎలా అంటే, నువ్వు దాంట్లో ఏదైతే సస్పెన్స్ ఉంటుందో దానికి రిలేటెడ్ ఒక చిన్న పాయింట్ నువ్వు ఒక గ్లిమ్స్ లాగా ఇచ్చి ఆ సస్పెన్స్ కోసం నువ్వు కంప్లీట్ వీడియో చూపించగలుగుతావు. లేదా నువ్వు అసలు ముందే ఏం జరుగుతుందో చూపించేసి అసలు ఎలా జరిగింది అని చెప్పడం, ఇది ఒక ప్యాటర్న్. సో దేర్ ఆర్ మల్టిపుల్ ప్యాటర్న్స్ ఇన్ దిస్. మీకు సింపుల్గా ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, హౌ టు గ్రో ఆన్ యూట్యూబ్. ఇది రాంగ్, బట్ కరెక్ట్ ఏంటో తెలుసా? I posted 100 videos and this happened. Exactly. Second example తీసుకుంటే, మై మార్నింగ్ రొటీన్. ఇట్స్ అ వెరీ బోరింగ్గా ఉంది, మై మార్నింగ్ రొటీన్. అదే మీరు ఇప్పుడు చూస్తే, మై మార్నింగ్ రొటీన్ దట్ మేడ్ మీ ఏ కరోడ్పతి. లిటరలీ ఈ 2 thumbnails మీరు చూస్తే, ఆ 2 టైటిల్స్ని చూస్తే మీకు ఎక్కడ ఆల్రెడీ మీరు హుక్ అయిపోయారు. ఎందుకంటే చెప్తా, ది మార్నింగ్ రొటీన్ అంటే ప్రతి ఒక్క రొటీన్ అట్లానే ఉంటుంది మార్నింగ్ది అన్నట్టుంది. అలా కాకుండా దిస్ మార్నింగ్ రొటీన్ చేంజ్డ్ మీ ఇంటూ కరోడ్పతి అంటే, అరే అంతగానో ఏముంది ఆ మార్నింగ్ రొటీన్లో కరోడ్పతి చేస్తుంది అన్నది ఒక ఇంటెన్షన్ అన్నది మనకు క్రియేట్ అవుతుంది, ఆ ఇంట్రెస్ట్ అన్నది మనకు క్రియేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, ఐ టెల్ యూ ఫ్యూ డిఫరెన్సెస్. ఈ హుక్ పాయింట్స్లో మెయిన్గా 3 things మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఏ హుక్ పాయింట్ అయినా క్యూరియాసిటీ అన్నది 101% బిల్డ్ చేయాలి ప్రతి. సెకండ్ థింగ్, కాన్ఫ్లిక్ట్ ఆర్ సర్ప్రైజ్. ఐదర్ నువ్వు చెప్పిన ఆ హుక్ పాయింట్లో సంథింగ్ సర్ప్రైజ్ అన్నది ఉండాలి, లేదా ఒక కాన్ఫ్లిక్ట్ అయినా ఉండాలి. నెంబర్స్, టైమ్ లైన్. నెంబర్స్ ఇంకా టైమ్ లైన్ ఎందుకు అంటున్నా అంటే, నెంబర్స్ అన్నది ఎప్పుడైనా ఇట్స్ ఎ వెరీ అట్రాక్టివ్ థింగ్. ఐ ఎర్న్ 50,000, ఐఎమ్ ఎర్నింగ్ 5 lakhs in a month. I'm earning 50,000 in a month, I'm earning 5 lakhs in a month. నీకు ఇక్కడ నెంబర్ పెరిగే కొద్దీ ఆబ్వియస్గా యాజ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఆల్రెడీ గ్రీడీ, వాళ్ళకి ఎప్పుడైనా అరే 5 lakhs ఎలా ఎర్న్ చేస్తున్నదే వాళ్ళు క్లిక్ చేస్తారు. అలాగే ఈ నెంబర్స్ అన్నది, టైమ్ లైన్ అన్నది వెరీ రిలవెంట్. అండ్ ఈ 3 things మనం హుక్ పాయింట్లో 101% మనం ఇంప్లిమెంట్ చేయాలి. నౌ కమింగ్ టు ద పాయింట్, అంతా చెప్పావు బాగానే ఉంది, అసలు ఇవి ఎలా నేర్చుకోవాలి, అసలు ఎలా క్రియేట్ చేయాలి అంటావు? లెట్ మీ టెల్ యూ ఫ్యూ థింగ్స్ విచ్ మైట్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. కమింగ్ టు ద చాప్టర్ 4, హుక్ పాయింట్స్ని మెయిన్గా మనం చెప్పినట్టు 3 elements అన్నది మ్యాండేటరీగా. ఫస్ట్ థింగ్ క్యూరియాసిటీ, సెకండ్ థింగ్ క్రియేటివిటీ ఆర్ సర్ప్రైజ్ ఆర్ కాన్ఫ్లిక్ట్, థర్డ్ థింగ్ వచ్చేసి టైమ్ లైన్ ఆర్ నెంబర్స్. సో ఈ 3 things అన్నది మనం ఎలా నేర్చుకోవాలి అన్నది, వెరీ సింపుల్. నువ్వు ర్యాండమ్గా ఒక 5 videos నీకు కావాల్సిన నీష్ మీద, నువ్వు ఉన్న ఇంట్రెస్ట్ మీద, వాటికి ఒక 6 thumbnails రాయి. 6 టైటిల్స్ నువ్వే క్రియేట్ చేయి, నీకు ఎలా అనిపించిందో. ఈ 6 thumbnailsని ఫస్ట్ ట్రైల్ అండ్ ఎర్రర్ చేయి. నథింగ్ బట్ నీ ఫ్రెండ్స్కి పంపు. ఫస్ట్ ఒక టైటిల్ పంపు, దానికి ఎలా రియాక్షన్ ఉంది, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఈ 5 reactionsలో దెర్ విల్ బి సంథింగ్ విచ్ మైట్ బి బిట్ అట్రాక్టివ్, రైట్? ఈ thumbnailని నువ్వు తీసుకో, దీన్ని ఇంప్లిమెంట్ చేయి. అలాగే నువ్వు స్లోగా ఇవి ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తావో 5 to 6 thumbnails పెట్టుకో, 5 to 6 ఆ స్టోరీ లైన్స్ పెట్టుకోండి. అండ్ ఫర్ ద టైటిల్స్ ఆల్సో ఒక 2 to 3 titles పెట్టుకుంటే మనకి థింగ్స్ విల్ బీ ఈజీ. అండ్ లెట్స్ కన్సిడర్ నువ్వు పోస్ట్ చేసావు ఆల్రెడీ, బట్ ఇట్స్ నాట్ అట్రాక్టివ్ అంటే వీడియో అన్నది, నువ్వు అప్పటికప్పుడు మళ్ళీ టైటిల్ చేంజ్ చేయి, ప్రాబ్లం లేదు కదా. నువ్వు వీడియో పోస్ట్ చేసావు, నీకు అనిపిస్తుంది టైటిల్లో ఏదో ప్రాబ్లం ఉందనుకో, టైటిల్ చేంజ్ చేసేవచ్చు. సో కీప్స్ ఫ్యూ థింగ్స్ బ్యాకప్. అలాగే నువ్వు స్టోరీ ఏదైతే చెప్దాం అనుకుంటున్నావో ఆ స్టోరీ నువ్వు దాచి, స్టోరీలో ఉన్న ఒక మెయిన్
సర్ప్రైజ్ని నువ్వు నీ హుక్ పాయింట్లో నువ్వు చూపించగలిగితే డెఫినెట్గా వీడియో బాగున్నా బాగోకపోయినా ఆ వ్యూస్ అన్నది 101% వస్తాయి. ఆల్ రైట్, అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు చెప్పండి. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ స్మాల్ డైలాగ్. ఎవ్రీ వైరల్ వీడియోకి బ్యాక్ ఎండ్లో వైరల్ హుక్ ఉంటుంది. అలాగే వైరల్ హుక్కి బ్యాక్ ఎండ్లో ఒక స్మార్ట్ మైండ్ ఉంటుంది. మీది స్మార్ట్ మైండా కాదా అన్నది నాకు కమెంట్స్లో సజెస్ట్ చేయండి. లేదా నాకు కొన్ని హుక్ పాయింట్స్ మీరు సజెస్ట్ చేయండి. దాంతో నాకు తెలుస్తుంది మీరు నిజంగానే స్మార్ట్ మైండా కాదా అన్నది. ఆల్ రైట్, లెట్స్ గెట్ ఇన్ టచ్ ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ వీడియో. Until then, have a nice day. Goodbye.